This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Yes, ఈ రోజు మనకి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే ఉద్యోగం ఇస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, సో ఇది ఒక ఎక్సలెంట్ ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు మాట. సో ఇండిగో ఆ యొక్క మెయిన్ ఎయిర్లైన్స్ వాళ్ళే ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే డిజైన్ అయితే చేశారు. ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం కూడా వాళ్ళే ఇస్తున్నారు. అసలు ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది పైన ఇచ్చారు. బ్యాచ్ 2 అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ నౌ. ఓపెన్ అయిందట. సో బ్యాచ్ 2 అప్లికేషన్స్ క్లోజెస్ ఆన్ 15th September 2026. సో 15th September కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి డ్రీమింగ్ ఆఫ్ బికమ్ ఏ కమర్షియల్ పైలట్, డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఎవరైతే పైలట్గా జాబ్ చేద్దాం అనుకుంటారో ఆ యొక్క పైలట్కి వీలే ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వీలే ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే డిప్లాయ్ అయితే చేస్తారట. సూపర్ కదా, మంచి ఆపర్చునిటీ. చూడండి, జాయిన్ అవర్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ వెబినార్ ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే at 5 PM అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. టు లెర్న్ అబౌట్ ది ప్రోగ్రామ్, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. సో మనకి వెడ్నెస్డే అండ్ సాటర్డే మనకి వీలైతే ప్రాపర్గా ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. అక్కడ దానికోసం మీరు అయితే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఒకసారి, దీని మీద ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. జూమ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ యొక్క పర్టికులర్ దాంట్లోని మీరు ఏ స్లాట్లో మీరు అవైలబుల్గా ఉంటారు. ఇక్కడ చూడండి మనకి August 19th మనకైతే ఉంది. సో దానికి మీరు ప్రాపర్గా ఇచ్చేసి మీరైతే రిజిస్టర్ అయితే చేసేసుకోండి ఫస్ట్. ఓకే, అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత ఎకనాలజీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాం మనకి. ఓకే, ఇండిగో రీచ్ మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇండిగో యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నమాట. గివింగ్ వింగ్స్ టు ఫ్లై అనేసి ఇచ్చారు. ఇది పైలట్ యొక్క ట్రైనింగ్ మాట. సో వాళ్ళే మనకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే జాబ్ అయితే ఇస్తారు మనకి ఇండిగోలోని. బట్ ఇది ఎస్పెషల్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ చూస్తున్నారో ఇక్కడ వరకు పర్టికులర్ వీడియోని మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ సిస్టర్స్ అవ్వచ్చు, అందరికీ కూడా సెండ్ చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు గైస్. ఓకే, సో ఫీమేల్ క్యాండిడేట్స్కి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో బేటీ కా పైలట్ బనావో అనేసి ఈ యొక్క పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క పర్టికులర్ ఆ యొక్క ప్రోగ్రామ్ అయితే మనకైతే సపోర్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు మాట. ఓకే, ప్రోగ్రామ్ ఓవర్ వ్యూ మీరు ఇక్కడ చూడొచ్చు. గివింగ్ వింగ్స్ టు ఫ్లై, ఏ ఫుల్లీ సపోర్టెడ్ ఏవియేషన్ కెరియర్ ప్రోగ్రామ్ డిజైన్ టు ఎనేబుల్ ఉమెన్ from economically disadvantaged background to become skilled, industry ready commercial pilots. The program provides a comprehensive training including commercial pilot license వాళ్ళేస్తారట with ATR type A rating, preparing young women across the India for the career of airline ready pilots అని ఇచ్చారు. ఎవరైతే ఎయిర్లైన్స్లో పైలట్గా మీ యొక్క కెరీర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇండిగో వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక మీరు చూస్తే మనకి ఫస్ట్ బ్యాచ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాచ్ 2 ఏమో 15th September వరకు మనకైతే టైం అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడే మీరు అయితే అప్లై అయితే చేయాలన్నమాట. సో నో మోర్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఈ పేజ్కి అయితే డీటెయిల్ అయితే అవుతుంది. మొత్తం డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఓవర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. తర్వాత ప్రోగ్రామ్ సపోర్ట్స్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి, ఫుల్ సపోర్ట్ మనకైతే ఇస్తారన్నమాట. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్లస్ ATR టైపింగ్ అని ఇస్తారు. 100% సపోర్ట్ అకామిడేషన్ అండ్ మీల్స్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ కూడా మెన్షన్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారట. పైలట్ మెంటర్షిప్ అండ్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ తోటి మనకైతే ఉంటుంది మెంటర్షిప్. కెరీర్ గైడెన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే స్టెప్ 1లో ఫస్ట్ అయితే మనైతే ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్కి అయితే లాగిన్ చేస్తారు. తర్వాత అయితే మొత్తం టాప్ కార్నర్లో మనకి ఇక్కడ ఇస్తారన్నమాట లాగిన్ అనేసి. ఆ లాగిన్ చేసేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అప్లోడ్ చేస్తారు కొన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు అగ్రీ చేస్తారు. తర్వాత సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ సపోర్ట్ అండ్ గైడెన్స్. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే ఎవరు దీనికి ఎలిజిబుల్ చూద్దాం. ఓకే, చూద్దాం. ద అప్లికెంట్స్ మస్ట్ బి ఫీమేల్. సో ఇండియన్ క్యాండిడేట్ అయి ఉండాలి. దాంతో పాటుగా మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అయితే ఉండాలన్నమాట. సో మినిమం 18 years నుంచి మాక్సిమం 35 years వరకు మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చట. ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో అంటే 10+2 12th పాస్ అయ్యారో వాళ్ళు ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ కనుక చదివితే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి, మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 51% ఉన్నా సరిపోతుంది. ఈ 3 సబ్జెక్టులో మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చట. అండ్ అప్లికెంట్స్ బిలాంగ్ టు ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ హౌస్ హోల్డ్ విత్ ఎన్ యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ అనేసి ఇచ్చారు. అంటే మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ కూడా దీనికైతే
మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారా, గైడ్ లైన్స్ చెక్ చేసుకోండి మీరు. ఓకే, ద అప్లికెంట్ మస్ట్ హోల్డ్ వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్, ఇది మాత్రం మెయిన్. ఓకే, పాస్పోర్ట్ అయితే మీకు అయితే ఉండాలి, లేకపోతే ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా పాస్పోర్ట్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు అనమాట. క్యాండిడేట్స్ వితౌట్ ఏ పాస్పోర్ట్ మే స్టిల్ అప్లై, మస్ట్ ఆప్టైన్ వన్ బిఫోర్ phase 3 సెలక్షన్స్ ఇచ్చారు, అందుకే చెప్తున్నాను. సో లేకపోతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇంకా అప్లికెంట్ మనకి DGCA కంప్యూటర్ నెంబర్ క్లాస్ 1 క్లాస్ 2 మెడికల్ సర్టిఫికేట్స్ అని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలట. ఇదేంటో చెక్ చేయండి ఫస్ట్. ఓకే, ద అప్లికెంట్ మస్ట్ ఆప్టైన్ ఏ పోలీస్ వెరిఫికేషన్ యొక్క సర్టిఫికేట్ కూడా మీరైతే తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఓకే, క్యాండిడేట్స్ మస్ట్ బి విజిబుల్ విత్ విజిబుల్ టాటూ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. మీకు కొన్ని టాటూస్ ఉంటాయి, ఇలా చేతి మీద కానీ ఫేస్ మీద కానీ ఇలాగా విజిబుల్గా ఉంటే టాటూస్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు అప్లై చేయకండి, వీళ్ళు కన్సిడర్ చేయరు. ద అప్లికెంట్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ద పార్టిసిపేట్ అండ్ ఎవ్రీ స్టేజ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ సెలక్షన్ జర్నీ అని కూడా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఓకే, ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని ఇక్కడ చూస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, నెక్స్ట్ 10th మార్క్ లిస్ట్ 12th మార్క్ లిస్ట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, DGCA మెడికల్ ఇఫ్ అవైలబుల్ ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేస్తారు. NCC అయితే NCC, ఎనీ అదర్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేస్తారు. DGCA మార్క్ లిస్ట్ ఇదేంటో మీరు ఒక ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఏవియేషన్, మెట్రాలజీ, ఎయిర్ ఏవియేషన్, ఎయిర్ నేవిగేషన్ దానికి సంబంధించిన మాట. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఓకే, ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే ఇది మాట. ఈ యొక్క స్పేస్ నేను ఆల్రెడీ చెప్పాను. మొత్తం FAQs మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఇక్కడే ప్రాపర్గా మనకి అయితే డీటెయిల్స్ ఇస్తారు, చూడండి ఒకసారి. ఓకే, ఇక డ్యూరేషన్ ఆఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్ మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా ఫ్రమ్ ద సెలక్షన్ టు ఆన్ బోర్డింగ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ద ఓవరాల్ ప్రాసెస్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ అప్రాక్సిమేట్లీ 3 months ఉంటుందట ఇది. సో డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ చూస్తే మనకి 6 months గ్రౌండ్ స్కూల్ ఉంటుంది మనకి గుర్గావ్ హర్యానాలోని. 12 months ఆఫ్ ఫ్లయింగ్ స్కూల్ ఉంటుంది ధానా నీమచ్ మధ్యప్రదేశ్లోని. మనకి 2 months ATR టైప్ రేటింగ్ ట్రైనింగ్ కూడా మనకైతే ఉంటుంది. సో అనేసి ఇచ్చారు, ఇక్కడ చూసారు, చెక్ చేసుకోండి. ఓకే, సో నోట్స్ ఆన్లైన్ అసెస్మెంట్ స్టేజ్ 1 స్టేజ్ 2 మనకి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి. కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి అనుకోండి ఈ ట్రైనింగ్లోని, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళే ఫైనల్గా మనకైతే ఇస్తారు. సో ప్రిపేరింగ్ ఫర్ DGSE రిజిస్ట్రేషన్, ఇక్కడ మనకు ఒక ప్రాపర్ లింక్ ఇచ్చారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే ఈ యొక్క వెబ్సైట్లో కనుక చెక్ చేస్తే మీకు ప్రాపర్గా అయితే తెలుస్తుంది. ప్రాపర్గా చెక్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. 15th September కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్ప్లోర్ ది ఆపర్చునిటీ మొత్తం క్లిక్ చేసి చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది, మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. వీడియో డిస్క్రిప్షన్, ఫస్ట్ కామెంట్, వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేస్తుంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దామా, అంతవరకు సెలవు, బాయ్.